జాతీయ రహదారుల వెంట ట్రామా సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని వనపర్తి రోడ్డు మాదన్నపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన చైర్మన్గా ప్రశాంత్, వైస్ చైర్మన్ కె తిరుపతి రెడ్డితో పాటు కమిటీ సభ్యుల చేత జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు 35 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటుతో పాటు 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రికి మంజూరు, కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రి మంజూరుకి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. అనంతరం మాదన్నపురం మండలం కొన్నూరు గ్రామంలో 2,18,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV సబ్ స్టేషన్ను, 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఆరోగ్య సబ్ సెంటర్ను, 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పార్టీ కాదు, మాకు ధైర్యము స్థైర్యము పార్టీలో అంటే కాంగ్రెస్ కార్యకర్త. ఈరోజు ఇక్కడ మార్కెట్ కమిటీ కూడా నిష్ణాతులైన కాంగ్రెస్ నాయకులని చైర్మన్గా, వైస్ చైర్మన్గా మా ప్రశాంత్ని, వైస్ చైర్మన్గా తిరుపతి రెడ్డిని, తర్వాత సభ్యులుగా 12 మందిని ఎన్నుకోవడము, నామినేట్ చేయడం. రాజా కార్యకర్తలని కాపాడుకుంటాము, ఖచ్చితంగా కాపాడుకుంటాము. రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ రోడ్డు సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జిల్లా పరిషత్ మనదే ఉండాలి, DCC మనదే ఉండాలి. ఆ దిశగా మనం ఇచ్చిన వాగ్దానాలు ప్రధానంగా 6 గ్యారంటీలు. దానికి తోడు ఇక్కడ పోయిన మనం అడిగిను, అయ్యా రుణమాఫీ ఏమాయి చెప్పి మాట ఇచ్చినాము. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాము. రైతు ఖాతాలకు సంబంధించి 1,50,000 రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు రుణమాఫీ చేసి ఇంకా మిగతా 50,000